గద్వాల జిల్లా ఐజ మండలం సిందనూరు గ్రామ శివార్లోని ఆర్డిఎస్ కాలువ ద్వారా తుంగభద్ర నీటిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విడుదల చేశారు. అలంపూర్ ప్రాంత రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఇబ్బందులు పెట్టాలనే దురుద్దేశంతో తుంగభద్ర నది నుండి ఆర్డిఎస్ కెనాల్కు నీళ్లను వదలకుండా ఆపడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు తేవడానికి బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈరోజు సంతోషం ముందే తెలిసే అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న సమస్యను అర్థం చేసుకుని అధికారులు కూడా అందరూ సహకరించారు కనుక అందరూ కూడా రైతులందరూ కూడా నీళ్లు ఇచ్చిన శుభ సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నీటిని సద్వినియోగం చేసుకుని ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయే వరకు నీళ్లు వీలైనంత వరకు ఉన్నంత వరకు లభ్యతను బట్టి ప్రభుత్వం సమయానుకూలంగా పర్యవేక్షిస్తూ నీళ్లు ఇస్తుంది కనుక రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా మంచి వ్యవసాయం చేసుకుని పాడి పంటలతో పిల్ల పాపలతో కలకాలం సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మంచి పుణ్యకార్యంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చినందుకు నేను కూడా మనస్ఫూర్తిగా ఆనందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే పెట్టిన బడ్జెట్ చూసినాం. పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయదారులకు మద్దతుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో తుమ్ములు